వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు, ఇద్దరు కూడా టీ ఏజెంట్ వీధి అడ్కో కాలనీలో ఇప్పుడు ఉంటున్నారు. ఈ రమేష్ అనే అతను ఈ స్క్రాప్ షాప్లో పనిచేస్తాడు. ఈ శశి అనే ఆవిడ చాలా అంటే అందరిలో కూడా వంట మనిషి కింద పనిచేస్తూ ఉంటుంది. ఇద్దరికి పెళ్ళై సుమారు 12 సంవత్సరాలు అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప ఒక బాబు. ఈ భర్త ఈ రమేష్ అనే అతను విపరీతంగా తాగుడు బానిస అయిపోయి బాగా తాగి రోజు రావడం, ఈ భార్యని విపరీతంగా కొట్టడం, అలాగే అనుమానించడం అనేది ఇతనికి ఒక కామన్ ఎజెండా. రోజు కొడుతూనే ఉంటాడు, తాగుతూ ఉంటాడు, తాగి రావడం, డబ్బులు అడగడం, ఇదే పని అనమాట. అదే బంధాల్లో ఈవిడ మీద అనుమానం కూడా ఎక్కువ. ఎవరితోటి ఇల్లేళ్ళ కాంటాక్ట్ ఉందని చెప్పేసి అనుమానం. తర్వాత ఇది ఆ రోజు నేరం జరిగిన రోజు అంటే 24వ తారీఖు, ఆ రోజు కూడా డబ్బులు ఏం లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు డబ్బులు కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు కూడా ఏం లేకపోతే ఏదో ఇంటి దగ్గర ఏదో ఉన్నది ఇచ్చింది. తర్వాత బియ్యం ఏదో తెచ్చుకుని ఇంటికి వచ్చి భార్యకి అప్పుడే పిల్లల్ని స్కూల్ తయారు చేసి పంపిస్తుంటే ఈ తాగిన మత్తులో పిల్లల్ని కొట్టాడు. ఆమె అడిగింది, ఎందుకు పిల్లల్ని కొడుతున్నావు, చదువుకున్న పిల్లలు చదువుకుంటున్నారు కదా అని. దాంతో కోపం వచ్చి ఆమెను కూడా గట్టిగా కొట్టడం జరిగింది. ఆమె వెళ్ళి ఆ మంచమైన కింద పడిపోవడం, దాంతో ఈమె అతని మీద విసిగి విరక్తి చెంది బాధతోటి ఇంక తట్టుకోలేక ఆమె ఏం చేసిందంటే అతన్ని కిందన పడేసి స్ట్రాంగులేషన్ చేసి ఆమెని అతన్ని చంపడం అనేది జరిగింది. చున్నీతోటి మెడకేసి లాగేసింది. కాకపోతే ఇమీడియట్గా ఆమె మనకు ఆ విషయం తెలిసి అనుమానాస్పదంగా ఉందని చెప్పి మనం కేసు నమోదు చేసాం. అంటే మనకు అప్పటికి ఇవేం తెలియదు. ఇంట్లో డెడ్ బాడీ ఉందని మాత్రం మనకు సమాచారం వచ్చింది, ఒక అతను చనిపోయి ఉన్నాడని. ఆమె అప్పటికి ఇంట్లో లేదు. ఇమీడియట్గా సిఐ గారు మా క్లూస్ టీం అంతా కూడా నేరస్థలాన్ని విజిట్ చేయడం చేసి అనుమానాస్పదమైనటువంటి మరణంగా కేసు నమోదు చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా చూస్తే ఈ మెడ మీద ఇక్కడ ఒక స్కార్ లాగా అనిపించింది అన్నమాట, ఒక మచ్చలాగా కనిపించింది. దాని మీద ఇమ్మీడియట్గా అనుమానం వచ్చి పోస్ట్ మార్టం అన్నీ చేయించారు. పోస్ట్ మార్టం నివేదిక నేను సాయంత్రం వచ్చింది. నివేదికలు ఏంటంటే అది స్ట్రాంగులేషన్, అంటే పేకకి ఏదో ఒక చున్నీ కానీ ఏదైనా దీంతో పేక నూమేసి చుట్టేసి చంపడం జరిగిందని చెప్పేసి డాక్టర్ గారు నివేదికలు ఇచ్చారు. బేసిక్గా ఆ నివేదికని ఆధారంగా తీసుకుని మేము సెక్షన్ని అనుమానాస్పద మరణం నుంచి మర్డర్గా నమోదు చేయడం జరిగింది నిన్న సాయంత్రం. ఇమీడియట్గా ఇంట్రాగేషన్ మనం దాని మీద అనుమానించి ఎప్పుడైతే ఇంట్లో తను భార్య పిల్లలే ఉన్నారు, పిల్లలు అప్పుడే స్కూల్ కూడా వెళ్ళిపోయారు. మార్నింగ్ అయినాక ఇది జరిగింది. 9 నుంచి 12 గంటల మధ్య జరిగింది. వెంటనే అనుమానాస్పదంగా భార్యని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తే ఆమె నేరాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది. నేర ఒప్పుదల స్టేట్మెంట్ ప్రకారం ఇవన్నీ కూడా ప్రాపర్ రికార్డ్ అంతా తయారు చేసి మధ్యవర్తుల సమక్షంలో ఆమె అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ కోర్టుకి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇదేంటంటే ఆమె తన్ని శీలాన్ని అనుమానించడము, తన్ని కొట్టడము, తాగి తన ఇవన్నీ చేసేసరికి వెక్స్ అయిపోయి మెయిన్ ముఖ్యంగా పిల్లల్ని కూడా రోజు కొడుతుండేటప్పటికి ఆమె తట్టుకోలేకపోయింది తల్లిగా. సో ఆమె రకంగా అతన్ని చంపడం జరిగింది. దాని మీద ఈరోజు కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేశాం. ఇంట్లో మన 2 టౌన్ సిఐ గారు వారి సిబ్బంది అందరూ కూడా ఇమీడియట్గా స్పందించి నేరస్థలాన్ని విజిట్ చేయడము, కేసు నమోదు చేయడము, ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిజాన్ని రాబట్టడం అనేది చేయడం జరిగింది. మా ఎస్పీ సికే మహేష్ రెడ్డి గారు కూడా ఈ వెంటనే ఛేదించి ఆమెను పట్టుకున్నందుకు వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ.